Hi everyone, this is sudhakar bogam. Welcome to Detectives. లాస్ట్ వీడియోలో మల్టీథ్రెడింగ్ గురించి చూసాం. ఈ వీడియోలో మల్టీథ్రెడింగ్ ప్రోగ్రామ్ని విత్ ఎగ్జిక్యూషన్తో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ అయితే టైప్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసేసుకొని java.lang.star తర్వాత క్లాస్ అయితే డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో ఎక్స్టెండ్స్ థ్రెడ్. సరే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే థ్రెడ్ క్లాస్ నుండి క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రన్నబుల్ ఇంటర్ఫేస్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో పబ్లిక్ వైడ్ రన్ మెథడ్ ఒకటి రాస్తాను. రన్ మెథడ్లో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక లూప్ 5 times రిపీట్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ i equal to 1, i less than equal to 5, i plus plus. సో ఇందులో సింపుల్గా ఒక చిన్న మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం. system.out.println. ఇందులో నేను ఇక్కడ ఐని ప్రింట్ చేసిస్తాను. ఓకే, సో ఫర్ లూప్ క్లోజ్, రన్ మెథడ్ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. సో ఈ క్లాస్లో నేను ఏం చేశానంటే ఒక రన్ మెథడ్ రాసుకున్నాను. రన్ మెథడ్లో ఒక లూప్ రాశాను. ఫర్ లూప్ 5 times రిపీట్ అయ్యే విధంగా ఇందులో ఐని డిస్ప్లే చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ i equal to 1, i equal to 2, i equal to 3, i equal to 4, i equal to 5. సో ఆ విధంగా మనకు 1 2 3 4 5 డిస్ప్లే అవుతాయి. ఓకే, సో రన్ మెథడ్ ఎప్పుడైతే కాల్ అవుతుందో ఆటోమేటిక్గా 1 2 3 4 5 మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ క్లాస్ రాద్దాం. సో క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా mrobo, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం ఏం చేయాలి? సో మనం ఇంప్లిమెంట్ చేసేది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. సో కాబట్టి మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాస్ అబ్జర్వ్ చేసినట్లయితే రోబో అనేది మనకు సబ్ క్లాస్. ఇది ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అయింది? థ్రెడ్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ అయింది. సో మనకి ఎప్పుడైతే రోబోకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో సో రోబో క్లాస్లో థ్రెడ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకు సబ్ క్లాస్లోకి కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ రోబో క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తాము? రోబో ఫర్ ఎగ్జాంపుల్గా t1 ఈక్వల్ టు న్యూ రోబో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ నాకు మోర్ దెన్ 1 థ్రెడ్స్ కావాలి కాబట్టి ఇంకొక థ్రెడ్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో t2 ఈక్వల్ టు న్యూ రోబో. ఓకే, సో ఇక్కడ మల్టీ థ్రెడింగ్ మీన్స్ మోర్ దెన్ 1 థ్రెడ్ రన్స్ ఎట్ ఏ టైం. మోర్ దెన్ 1 థ్రెడ్స్ సైమల్టేనియస్గా లేదా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. సో అది మనం చూపించాల్సిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే t1.start అనగానే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది మనకు అంటే t1 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. t1.start అనగానే రన్ మెథడ్ ఆటోమేటిక్గా ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 2 3 4 5 ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే t2.start. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు t2 థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. సో t2.start అనగానే రన్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 1 2 3 4 5 ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఇంకేముంది? మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయండి. ఓకే, సో సేవ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను సి డ్రైవ్లో నేహాల్ అనే ఫోల్డర్లో ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్ ఏం పెట్టుకున్నాము? mrobo అని పెట్టుకున్నాం కాబట్టి mrobo.java ఇచ్చేసేయండి. తర్వాత సేవ్. సో నెక్స్ట్ మనం ఇక కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి సో మనం ఏ లొకేషన్లో అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళాలి మనం. సో ప్రజెంట్గా మనం ఇక్కడ సి యూజర్స్ బోగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేసేయండి cd/. సో తర్వాత cd నేహాల్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ని కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని కంపైల్ చేసాం. javac mrobo.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తూ ఉంది. ఎర్రర్స్ ఏం లేకపోతే నో ప్రాబ్లం. సో ఎర్రర్స్ ఏం లేవు. సో నెక్స్ట్ ఏంటి? జావా స్పేస్ mrobo ఎగ్జిక్యూషన్ ప్రెస్ ఎంటర్. చూడండి, సో ఫస్ట్ t1 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. తర్వాత t2 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు రెండింటిని నేను సైమల్టేనియస్గా ఎగ్జిక్యూషన్ చేయాలంటే ప్యారలల్గా. సో అప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్లీప్ మెథడ్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను ఫర్ లూప్లో. ఎప్పుడైనా సరే మీరు స్లీప్ మెథడ్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా అది మీరు ట్రై బ్లాక్లోనే రాయాలి. ఎందుకంటే స్లీప్ మెథడ్
ఎక్సెప్షన్ని జనరేట్ చేసే ఛాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ట్రై బ్లాక్లో రాసుకోవాలి. సో నేను సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే ట్రై, ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ ఐని ప్రింట్ చేస్తాను. తర్వాత థ్రెడ్ డాట్ స్లీప్ మెథడ్ని యూజ్ చేస్తాను. ఇందులో మిల్లీ సెకండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా 2000 మిల్లీ సెకండ్స్ టైం ఇస్తాను. ఇది మనకు ట్రై బ్లాక్. ఓకే, సో ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ అని ఎందుకు రాయాలి మనం అంటే స్లీప్ అనేది మనకు స్టాటిక్ మెథడ్. సో థ్రెడ్ క్లాస్ యొక్క స్టాటిక్ మెథడ్. సో కాబట్టి స్టాటిక్ మెథడ్ని మనం కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్. సో ఇక్కడ థ్రెడ్ అనేది క్లాస్ నేమ్. సో డాట్ స్లీప్ 2000 మిల్లీ సెకండ్స్లో ఇచ్చాను. అంటే ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 1 వస్తుంది మనకు ఫస్ట్ ప్రింట్. 1 అయిన తర్వాత 2000 మిల్లీ సెకండ్స్ స్లీప్ అవుతుంది. ఆటోమేటిక్గా టైం అయిపోగానే ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ పోతుంది. సో ఇది ట్రై. తర్వాత క్యాచ్ బ్లాక్ ఇమీడియట్గా రాయండి. సో క్యాచ్ బ్లాక్లో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా అయ్యి. సో ఇందులో మీరు ఏమి రాయకుండా బ్లాక్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకసారి కంపైల్ చేసేద్దాం. సేవ్ చేసేసి సో మళ్ళీ కంపైలేషన్. ఎర్రర్స్ ఏమైనా ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 2000 మిల్లీ సెకండ్స్ స్టాప్ అవుతూ ఉంది అంటే స్లీప్ చేసుకుంటూ పోతూ ఉంది. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుకుంటూ పోతుంది. ఇదే మనకు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. మల్టీ థ్రెడింగ్ మీన్స్ మోర్ దెన్ 1 థ్రెడ్స్ రన్ ఎట్ ఎ టైం. ఇక్కడ T1 T2 2 థ్రెడ్స్ ఉన్నాయి మనం తీసుకునే ఎగ్జాంపుల్లో. ఫస్ట్ థ్రెడ్ స్టార్ట్ అనగానే రన్ మెథడ్లోకి వచ్చేసింది, i=1 కండిషన్ ట్రూ అయిపోయింది. ట్రై బ్లాక్లో వచ్చిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అనగానే 1 ప్రింట్ అయిపోయింది. సో థ్రెడ్ డాట్ స్లీప్ 2000 మిల్లీ సెకండ్స్ అనగానే థ్రెడ్ అనేది స్లీప్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే స్లీప్లోకి వెళ్తుందో ప్రాసెసర్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి అప్పుడు T2 డాట్ స్టార్ట్ ఆ మెథడ్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే T2 డాట్ స్టార్ట్ అనగానే మళ్ళీ రన్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్ లూప్లోకి వస్తుంది, ఇంటూ i=1 i<5 కండిషన్ ట్రూ అయిపోతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ 1 ప్రింట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే 1 ప్రింట్ అయిపోతుందో T2 థ్రెడ్ది T1 థ్రెడ్ టైం ఎక్స్పైర్ అవ్వగానే T1 థ్రెడ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ T2 థ్రెడ్ స్లీప్లోకి వెళ్తుంది. అట్లా ప్యారలల్గా 2 ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇదే మనకు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ మెథడ్స్ పైన కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తాను. మీరు అది కూడా మీరు చూడండి, మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. So thanks for watching. Like, share, subscribe my channel. Thank you.